పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పులివెందుల పోలీసుల మెడకు కేసులు చుట్టుకుంటున్నాయి. వైసీపీ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ను కులం పేరుతో దూషించి చిత్రహింసలు పెట్టినట్లు డీఎస్పీ మురళీనాయక్, సీఐ ఎన్వి రమణపై ఆరోపణలున్నాయి. కిషోర్తో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్లు మార్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు బాధితులు. జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు పార్నపల్లి కిషోర్. డీఎస్పీ, సీఐపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. పులివెందుల పోలీసుల మెడకైతే కేసులు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుత పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలో కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ ఘటనని ఏ విధంగా చూడాలంటారు? జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది అని అంటే అసలు ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? పులివెందుల పోలీసుల మెడకు చుట్టుకుంటున్న కేసుల వ్యవహారం ఇటు మొన్న జరిగిన ఏసీబీ దాడుల్లో కూడా ఒక సిఐ, ఒక ఎస్ఐని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే పులివెందుల పోలీసుల వ్యవహారం తీరు ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల పోలీసుల తీరులో కూడా చాలా మార్పులు వచ్చాయని విమర్శలు ఉన్నాయి. వైసీపీ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ ను కులంపేట దూషించి చిత్రహింసలు పెట్టిన డీఎస్పీ మురళీనాయక్, సీఐ ఎన్వి రమణపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సీఐ ఎన్వి రమణ ఏసీబీ కేసులో దొరకడం, ఏదైతే మొన్న జరిగిన ఏసీబీ దానిలో దాదాపు లక్షల రూపాయలు ఆయన సీఐ ఇంట్లో దొరకడంతో ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సింహాద్రిపురానికి సంబంధించిన ఓ ఎస్ఐని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు ఏదైతే ఏసీబీ కేసులో ఏకంగా ఒక ఎస్ఐ, ఒక సిఐ నేరుగా దొరకడం, మరోపక్క డిఎస్పీ ఆద్యంతం డిఎస్పీ మురళీ వ్యవహారం పైన పలు విమర్శలు ఉన్నాయి. ఏదైతే గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఒక జెడ్పీటీసీ ఎన్నిక వ్యవహారంలో కూడా డిఎస్పీ మురళీ వ్యవహరించిన తీరు కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే వరుసగా నేరుగా జరుగుతున్న పరిణామాలు ఇటు జాతీయ మానవ హక్కులకు ఏదైతే కిషోర్ నేరుగా జాతీయ మానవ హక్కులకు ఫిర్యాదు చేయడం, జాతీయ మానవ హక్కుల సంఘం ఏకంగా ఎస్పీకి నోటీసు పంపడం, 4 వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వరుసగా రాష్ట్రంలో పోలీసుల తీరుపై కానీ, పోలీసుల పనితీరు మీద కానీ పలు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే హోంమంత్రి అనిత చట్టం ప్రకారం పనిచేస్తున్నామంటూ పలుమార్లు వ్యాఖ్యానించినా కూడా ఇప్పటికి కూడా క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరు అధ్వానంగా ఉందంటూ అటు ప్రజల నుంచి ఇటు స్థానిక నేతల నుంచి విమర్శలు ఉన్నాయి. ఏకంగా కడప జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోలీసుల పనితీరు మరీ అధ్వానంగా ఉందంటూ ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘానికి పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా వరుసగా ఏదైతే పోలీసుల తీరు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల పనితీరు పైన కానీ పులివెందుల పోలీసుల పనితీరు మీద కూడా ఒక విమర్శలు ఉన్నాయి. నేరుగా ఏసీబీ కేసుల్లో దొరకడం, నేరుగా బాధితులతో పంచాయతీలు చేయడం, సెటిల్మెంట్లు చేయడం, స్టేషన్లోనే రౌడీలను, గుండాలను కూర్చోబెట్టి సెటిల్ చేస్తున్నారంటూ అటు నుంచి వైసీపీ నేతలు నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కేవలం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలు పెరిగిపోయాయంటూ నేరుగా జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చిందనే విమర్శలు అయితే పెరిగిపోతున్నాయి. మురళి, అయితే జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పినప్పటికీ ప్రభుత్వానికి కూడా ఆయన సూచించారు, ఈ విధంగా పరిస్థితి ఉంది పులివెందుల్లో, మీరు ఒకసారి దయచేసి దీనికి సంబంధించి మీరు ఒకసారి ఆలోచించాలి, ఈ విధంగా ఉన్నాయి పరిస్థితులను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా ఆ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు కూడా రానటువంటి పరిస్థితి ఉంది కదా. దీన్ని ఏ విధంగా చూడాలంటారు కిరణ్? మురళి, కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పులివెందుల నియోజకవర్గంలోనే పోలీసుల పనితీరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హోంశాఖ పైన పలు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే హోంమంత్రి పనితీరు మీద కూడా పలు విమర్శలు రేకెత్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే చట్టాన్ని, న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు ఏకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, నేరుగా లంచాలు తీసుకోవడం, పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ల వ్యవహారం చూడడం, ఏకంగా వైసీపీకి సంబంధించిన నాయకుల మీద దాడులు చేయడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటి చర్యల మీదనే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కడితే దాదాపు 13 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. అరెస్ట్ చేశారు. ఏదైతే వారిని స్టేషన్లు మార్చి తిప్పి తాటికి ప్రయోగించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పట్లో ఉన్న చైర్మన్ ఏదైతే వరప్రసాద్ తో పాటు 13 మంది నాయకుల్ని పోలీస్ స్టేషన్ లో మార్చి తిప్పిన ఘటన ఇలా వరుసగా ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వ్యవహారంలో కూడా ఏదైతే డిఎస్పీ మురళీ నాయక్ వ్యవహరించిన తీరు కూడా గతంలో విమర్శలు రేకెత్తాయి. ఇప్పుడు ఏకంగా
ఒక ఎస్సీ కౌన్సిలర్ ను దారుణంగా కొట్టడమే కాకోకుండా స్టేషన్లు మార్చి తిప్పి కొట్టడం, మరోపక్క వేముల పోలీస్ స్టేషన్ లో కులం పేరుతో దూషించి అర్ధరాత్రి తనపై దాడి చేశారంటూ ఇప్పటికే ఫిర్యాదు చేశాడు పార్నపల్లి కిషోర్. కేవలం 4 వారాల్లో డిఎస్పీ మురళీ నాయక్, సిఐ ఎన్వి రమణలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జాతీయ మానవ సంఘం ఆదేశించింది. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కూడా లంచం వ్యవహారాల్లో ఇప్పటికే సిఐ ఎన్వి రమణ పైన పలు ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా సిఐ ఇంట్లో సోదాలు చేసినప్పుడు అక్రమ మద్యమే కాకుండా ఏకంగా నేరుగా భారీ స్థాయిలో డబ్బు దొరకడం, గతంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలను కాల్చిపడేస్తా అంటూ డిఎస్పీ మురళీ నాయక్ ఆరోపణలు చేయడం, ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు పోలీసుల పనితీరు పైన పలు విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సిన నేపథ్యం ఉంది. మరోపక్క హోంమంత్రి కూడా పోలీసుల పనితీరు మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే పోలీసులు తీసుకుంటున్న లంచాల వ్యవహారాలపైన కానీ, పోలీసులు చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలకు కూడా హోంమంత్రి కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తారు. మరోపక్క జాతీయ మానవ హక్కు సంఘాన్ని ఆశ్రయించారు. మరోపక్క అసెంబ్లీలో ఇటు శాసన మండలిలో కూడా శాంతి భద్రతల పనితీరు పైన వైసీపీ శాసన మండలి సభ్యులు ఏకంగా ధ్వజమెత్తారు. ఈ అంటే కూటమి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి పోలీసుల తీరును కూడా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వం స్పందించకపోగా ఈ అంశానికి సంబంధించి అనేటువంటి మరొక మాట కూడా వినపడుతోంది. కిరణ్, దీన్ని ఎలా చూడాలి? మురళి, ఇక్కడ ప్రధానంగా పోలీసుల పనితీరును ఒకసారి మనం గమనించినప్పుడు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారిపైన కేసులు పెట్టడం, వారిని హింసించడం, ఏదో ఉగ్రవాదుల్ని నడి రోడ్డుపైకి తీసుకెళ్లినలాగా నిందితులను తీసుకెళ్లడం, ఇలాంటి వ్యవహారాలపైన హైకోర్టే పలుమార్లు సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అంటూ ఇప్పటికే హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. నిన్న ఏదైతే ఒక సిఎస్ నేరుగా హైకోర్టుకు పిలిపించిన నేపథ్యం ఉంది. ఏదైతే గ్రూప్ 1 కు సంబంధించిన అధికారుల పనితీరు మీద వారిని ఏదైతే అప్రధాన పోస్టులకు పంపిమని నేరుగా హైకోర్టు హెచ్చరించినా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ ఏకంగా సిఎస్ ని హైకోర్టుకు పిలిచిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవంటే ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగ పాలన సాగుతున్నట్టు విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే అసెంబ్లీ అటు శాసన మండలిలో ప్రభుత్వం సమర్థించుకుంటుంది, చట్టం కరెక్ట్ గా పనిచేస్తుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, మాకు చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంది. కానీ క్షేత్ర స్థాయిలో ఆ స్థాయిలో పరిణామాలు జరగలేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పులివెందుల పోలీసుల మెడకైతే కేసులు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అలాగే వైసీపీ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ను కులం పేరుతో దూషించి చిత్రహింసలు పెట్టినట్లుగా డిఎస్పీ మురళీ నాయక్, సిఐ ఎన్వి రమణపై ఆరోపణలు అయితే ఉన్నాయి. కిషోర్తో పాటు 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక స్టేషన్లు మార్చి 3rd డిగ్రీ ప్రయోగించారంటూ కూడా మానవ హక్కుల కమిషన్ను బాధితులైతే ఆశ్రయించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ను పార్నపల్లి కిషోర్ ఆశ్రయించారు. డిఎస్పీ, సిఐపై చర్యలు తీసుకోవాలని కూడా మానవ హక్కుల కమిషన్ ఆదేశించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.